సార్ బెండకాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటి? అవి మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయి? అంటే మీకు బెండకాయ అనగానే లేడీస్ ఫింగర్ ఆడవాళ్లకు ఉన్నటువంటి సున్నితత్వం బెండకాయలో ఉంది అని చూపిస్తారు. ఒరిజినల్గా అది మన ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్, నోట్లో ఉన్నటువంటి శోషరస వ్యవస్థ. అంటే ఒక పదార్థం అంటే విక్రమాదిత్యతో వీడియో చేయాలి అనేది ఒక నాలెడ్జ్, తద్వారా అంటే అడగడం ద్వారా నాలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలి, నేను నేర్చుకున్నటువంటిదని, పదార్థంలో ఉన్నటువంటి పోషక విలువల్ని తెలుసుకోవాలనే నాలెడ్జ్ బెండకాయలో ఉంది. ఇప్పుడు మీరు కాల్షియం కావాలి, కాల్షియం ఎందులో దొరుకుతుంది? పాలలో దొరుకుతుంది. పాలు తాగుతున్నాం కాల్షియం ఉంది అని, కానీ ఆ కాల్షియంని మీ సిస్టమ్ తీసుకోవట్లేదు, చెడిపోయింది. ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ చెడిపోయింది. శోషరస వ్యవస్థ అనేది సిగ్నలింగ్ టెస్ట్ పనిచేయట్లేదు. మన శరీరంలో సిగ్నలింగ్ సిస్టమ్ పనిచేయట్లేదు. బెండకాయని తినడం వల్ల మీ సిగ్నలింగ్ సిస్టమ్ పనిచేసి పాలును తీసుకునేటప్పుడు నాలుక మీదే బ్రెయిన్ యాక్టివ్ అయ్యి ఇందులో కాల్షియం ఉంది, నాకు అవసరం ఇంత అని దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు చాలామంది చాలా రకాల మందులు వాడేస్తున్నాం, మెడిసిన్లో ఉండేటువంటి ఔషధ గుణాలను శరీరం స్వీకరించట్లేదు. ఆ స్వీకరణ శక్తిని కోల్పోయాం. అది బెండకాయ ఎక్కువగా తినడం వల్ల మళ్ళీ వస్తుంది. చెడిపోయిన ఆ శోషరస వ్యవస్థని మెరుగుపరచడం ద్వారా అది మనలో మళ్ళీ ప్రవేశిస్తుంది. కాళ్ళలో గుజ్జు అరిగిపోయింది. ఎందుకు అరిగిపోయింది? మీ బాడీ ఎసిడిక్ నేచర్గా అయిపోయి డ్రై అయిపోయింది. ఇక్కడ గుజ్జు డ్రై అయిపోయిందన్న విషయానికి మళ్ళీ దాన్ని ఎలా పుట్టించాలో తెలియక మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నీ రీప్లేస్మెంట్, అక్కడ కృత్రిమంగా మూమెంట్, అంటే బోను రాసుకుంటే ఆ గరగర సౌండ్ రావటం, కొంచెం పెయిన్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఆ స్టీల్ ప్లేట్లో సంథింగ్ ఏదో బౌల్స్ వేస్తారు, దాంట్లో ఆ లూబ్రికెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంజెక్షన్స్ అవి చేసి ఆ ఫ్రీ మూమెంట్ ఇస్తారు ఆర్టిఫిషియల్గా. అది ఇక్కడ మోకాళ్ళ దగ్గర కోల్పోయాం కాబట్టి అక్కడ చేశారు. శరీరంలో ఇంకా చాలా ఉన్నాయి మూమెంట్ ఉన్నవి, వాటిలన్నిటికీ కూడా కీళ్ళు వేస్తారు. ఇక్కడ డ్యామేజ్ హెవీగా ఉంది, దాని మీద వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ముందు ఫస్ట్ బయటపడుతుంది. దీని తర్వాత హిప్కి వస్తుంది. హిప్ దగ్గర కూడా బాల్స్ ఉంటాయి, అది డ్యామేజ్ అవుతుంది, దానికి కూడా బాల్ రీప్లేస్మెంట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, హిప్ దగ్గర చేసావు, ఈ జాయింట్లో చేసావు, దీనికి కూడా బాల్ వేస్తారా? కాదు కదా. దాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఆ వ్యవస్థని బాగు చేయండి. ఆటోమేటిక్గా మళ్ళీ గమ్ తయారవుతుంది. డిహైడ్రేట్ అయిన గమ్ము మళ్ళీ, అంటే ఎండాకాలం పొడిబారినటువంటి నేలలు వర్షాకాలం తేమతో, శీతాకాలం తేమతో మళ్ళీ పచ్చగా మారుతుంది. దాన్ని మార్చడానికి మీరు మీ నేచర్ని మార్చండి. అంటే లేడీస్ ఫింగర్ ఎందుకన్నారంటే బెండకాయలో ఉండేటువంటి సున్నితత్వం మన శరీరంలో ఆ సున్నితత్వాన్ని తీసుకొస్తుంది. బెండకాయలు బాగా తీసుకునే వాళ్ళ స్కిన్ చాలా పఫీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. అందులో జిగురు ఉంది కదా, లోపల ఉంది జిగురు, దాన్ని కట్ చేసి నీళ్ళలో వేస్తే ఆ వాటర్ అంతా కూడా జిగురుగా మారిపోతుంది. అంటే సరే ఈ మధ్య అంటున్నారు ఓక్రా వాటర్, నిజంగానే ఇది ఉపయోగపడుతుంది అంటారా? ఇది ఇప్పుడు వెస్ట్రన్స్ ఓక్రా వాటర్, కానీ మనకి బెండకాయ పులుసు ఎప్పటి నుంచో ఉంది. అవును, ఎప్పటి నుంచో తినమన్నారు. బెండకాయ పులుసు తినడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. బెండకాయ వేపుడు ఉంది. సర్జరీస్ అయ్యి వచ్చినటువంటి పేషెంట్స్కి, బాలింత్రాలకి పెట్టే కర్రీస్లో బీరకాయ వేపుడు, బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు ఇవే ఎక్కువ. అంటే వాటిలో ఉన్న గుణాలను మన వాళ్ళు ఋషులు ఎప్పుడో కనిపెట్టేశారు. ఇప్పుడు కొత్తగా ఓక్రా వాటరు దాన్ని సోప్ చేసి తాగండి అంటే ఇప్పుడు ప్రమాదం ముదిరింది కాబట్టి ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నాం. ఇది ఎప్పుడో ఉంది ఆయుర్వేద వైద్యంలో, ప్రకృతిలో, నేచర్లో. దాన్ని మనం బయటకు తీసే లియో డైట్లో, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్లో దీన్ని మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. పొద్దుటే లేచిన వెంటనే నైట్ కట్ చేసి సోప్ చేసినటువంటి బెండి వాటర్, మీరనే ఆ వెస్ట్రన్ వర్డ్ ఓక్రా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శుభ్రంగా ముక్కల్ని వడకట్టేసి ఒక 1/2 లీటరు 1 లీటర్ వరకు బెండకాయ నీళ్ళు తీసుకుంటే స్కిన్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. యాంటీ ఏజినింగ్గా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనం తింటున్న పదార్థాల్లోంచి పోషక విలువల్ని శరీరం అబ్జార్బ్ చేసుకునే స్థితికి తీసుకుంటుంది. ఓకే